ఇంట్లో డే కేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మంత్‌కి ఎంత అవుతది? నేను ఎంత బడ్జెట్ ఉంటే డే కేర్‌ని స్టార్ట్ చేయగలను? అండ్ ఎవ్రీ మంత్ మనం ఎక్స్‌పెన్సెస్ ఎంత అనేది ఉండాలి? ఎన్ని మంత్స్ పడుతుంది టోటల్ ప్రాసెస్‌కి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకుందాం. ఈ వీడియోలో హోమ్ డే కేర్‌కి మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలి? ఎంత ఖర్చవుతది? మనకున్న రిసోర్సెస్‌ని ఎలా మంచిగా యుటిలైజ్ చేసుకోవచ్చు అనేవన్నీ చూద్దాం. నేను లాస్ట్ వీడియో చూసి చాలామంది నాకు మెసేజ్ చేశారు. మేము మా ఇంటి దగ్గర డే కేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఎంత ఎక్స్‌పెన్సెస్ ఉండాలి? మినిమమ్ అమౌంట్ ఎంత సేవ్ చేసుకోవాలి? సో, ఆ క్వెషన్స్ అన్నిటికి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ముందుగా డే కేర్ బడ్జెట్ మనం చూసుకుంటే కొన్ని మ్యాండేటరీ అంటే కంపల్సరీ ఉండాలి అనేవి. అండ్ మనం ఒక 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుందాం. అంటే మస్ట్ అండ్ షుడ్‌గా కావాల్సినవి. ఇంకొకటి ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ గురించి కావాల్సినవి. లేదంటే మన డే కేర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ చేసేవి. కొన్నేమో ఆప్షనల్. సో, ఆ 3 సెక్షన్స్‌ని నేను ఎలా డివైడ్ చేస్తాను అనేది డివైడ్ చేసుకోవచ్చు. ఏ మంత్‌కి ఎంత అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. కంపల్సరీ కొనాల్సిన వాటికి ఎంత పెట్టచ్చు. అండ్ ఎవ్రీ మంత్ బడ్జెట్కి ఎంత మేనేజ్ చేయాలి. ఇవన్నీ చూద్దాం. మస్ట్, షుడ్ అండ్ ఆప్షనల్. సో, మస్ట్ అంటే ఇది కంపల్సరీ కావాలి, ఇది లేనిదే డే కేర్ నడవదు అనేది మస్ట్. షుడ్ ఏంటంటే మన డే కేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఆప్షనల్. ఆప్షనల్ అంటే మనం కావాలంటే కొనొచ్చు, లేదంటే లేదు. ముందుగా మస్ట్ అంటే కంపల్సరీ మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ ఏంటి అనేది చూద్దామా? సో, ఫస్ట్ ఏంటంటే లైసెన్సింగ్ అండ్ మనం బిజినెస్ లైసెన్సింగ్కి అరౌండ్ చైల్డ్ కేర్ లైసెన్స్కి ఇక్కడ వాషింగ్టన్ స్టేట్లో అరౌండ్ $30 ఉంటుంది. అండ్ బిజినెస్ లైసెన్స్ ఓపెన్ చేయడానికి అరౌండ్ $50 ఎంతో ఉంటుంది. సో, ఓవరాల్ నేను మర్చిపోకుండా ఉండాలని చెప్పి పక్కన నా ల్యాప్టాప్ పెట్టుకొని మీకు ఎగ్జాక్ట్ అమౌంట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో, ఏంటంటే ఓవరాల్ మనకి లైసెన్స్, బ్యాక్గ్రౌండ్ చెక్ అండ్ ఇంకా టీబీ టెస్ట్ అని కొన్ని మనం కంపల్సరీ చేయాల్సిన కోర్సెస్ ఉంటాయి. సో, వాటికి అరౌండ్ అంటే ఇవి కొన్ని ఏంటంటే యాన్యువల్ ఉంటాయి అన్నమాట. మనకి ఫింగర్ ప్రింట్స్ అని, బ్యాక్గ్రౌండ్ చెక్ అని, సిపిఆర్ అని చెప్పి, అండ్ సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అవి మ్యాండేటరీ అనమాట. ఎవరైనా లైసెన్సింగ్ చైల్డ్ కేర్ ఓపెన్ చేయాలంటే మ్యాండేటరీ. అండ్ టీబీ టెస్ట్ ఒకటి కన్ఫామ్గా చేయించుకోవాలి. సో, ఇవన్నిటికీ అరౌండ్ మనకి ఒక 100 to 300 పెట్టుకోవచ్చు. 100 to 300 ఎందుకు వేరియేషన్ చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకి కొన్ని కంపెనీస్ సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి ఆ ఫ్రీగా ప్రొవైడ్ చేసినప్పుడు అది అరౌండ్ $75 to $80 ఉంటుంది. అది మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి అంటే మనం దానికోసం వెయిట్ చేస్తూ మన డే కేర్ స్టార్ట్ చేయడం డిలే చేయడం కన్నా మనకి ఒకవేళ ఎక్కడ లేకపోతే చూడండి చుట్టుపక్కల ఆన్లైన్లో కొన్నిసార్లు సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కొన్నిసార్లు ఆఫ్లైన్ ఉంటాయి. మీ నైబర్హుడ్లో కానీ అండ్ ఎక్కడైనా స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. దానివల్ల మనం $70 to $80 సేవ్ చేయొచ్చు. అండ్ టీబీ టెస్ట్ అనేది మనం చేయించుకోవాలి కదా. టీబీ టెస్ట్ ఏంటంటే కొన్ని ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తాయి. సపోజ్ మా ఇన్సూరెన్స్ అయితే కవర్ చేస్తుంది, కొన్ని ఇన్సూరెన్సెస్ కవర్ చేయవు. సో, అది మీరు మీ ఇన్సూరెన్స్ వాళ్ళతో చెక్ చేసుకొని టీబీ టెస్ట్ కవర్ అవుతుంది అంటే అది అరౌండ్ సమ్ $100 or $120 ఉంటుంది ఆ టెస్ట్కి. సో, అక్కడ మనం ఒక $100 సేవ్ చేయొచ్చు అనమాట. బట్ లైసెన్సింగ్ ఫీజు, బిజినెస్ లైసెన్స్ ఫీజు అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఓవరాల్ నేను అందుకే 100 to 300 అనేది డిపెండ్స్ ఆన్ మీ లైసెన్స్, డిపెండ్స్ ఆన్ మీ ఇన్సూరెన్స్, మీరు ఉండే నైబర్హుడ్, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ కొన్ని స్కూల్స్లో ఏంటంటే 30 hours ఆఫ్ చైల్డ్ కేర్ బేసిక్స్ అనేది మ్యాండేటరీ. అది మనం ఇంతకు ముందు ఏదైనా స్కూల్స్లో వర్క్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు మనకి ఆల్రెడీ అవి వచ్చేసి ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ కవర్ చేసి ఉంటాం ఇంతకుముందు ఏదైనా డే కేర్లో వర్క్ చేసి ఉంటే. అదే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అంటే మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండవు కదా. సో, ఆ 30 hours అరౌండ్ $100 to $120 అవుతుందన్నమాట. సో, కొన్నిసార్లు మనకి ఇమాజిన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ వాషింగ్టన్ స్టేట్లో ఉంది. అది మనకి ఫ్రీగా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఒక్కసారి మీరు చెక్ చేయండి ఆన్లైన్లో ఇమాజిన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. సో, మనం మస్ట్ అంటే గ్యారంటీగా మనం పెట్టాల్సింది ఇదైతే 100 to 300 అనుకోండి లైసెన్సింగ్ అండ్ కోర్సెస్కి. ఓకే, ఇది యాన్యువల్ అనమాట. అంటే మనం స్కూల్ స్టార్ట్ చేసే ముందు పెట్టాల్సింది.
అండ్ అది కాకుండా మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఇన్సూరెన్స్, చైల్డ్ కేర్ ఇన్సూరెన్స్ ఆర్ డే కేర్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. అది మనకి అరౌండ్ $70 to $80 అలా ఉంటుంది పర్ మంత్కి. అండ్ మీరు మీ ఇల్లు కనుక మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటే మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్తో చెక్ చేయండి. కొన్ని కంపెనీస్ ఏంటంటే మనం ఓన్లీ చైల్డ్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అరౌండ్ 1500 to 2000 అవుతుంది. అదే మన హోమ్ ఇన్సూరెన్స్లో ఈ ఇన్సూరెన్స్, డే కేర్ ఇన్సూరెన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి కొంచెం ఎక్స్ట్రా ఒక $50 to $60 కడితే చైల్డ్ కేర్ కూడా ఆర్ డే కేర్ కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళతో చెక్ చేస్తే మీరు చెప్తారు. అన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయవు. సో నేనైతే ఫార్మర్స్ స్టేట్ ఫార్మ్ ఇన్సూరెన్స్ దగ్గర తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. ఇంకొకసారి ఇన్సూరెన్స్ గురించి ఓన్లీ ఒక క్లియర్ వీడియో తీస్తాను అనమాట. మనకి మస్ట్ ఎక్స్పెన్సెస్లో ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ సప్లైస్, అంటే వైప్స్ అని, పేపర్ టవల్స్ అని, లేకపోతే శానిటైజర్ అని, సోప్ అని, హ్యాండ్ సోప్ అని. సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా హ్యాండ్ వాషింగ్ అనేది జరుగుతుంటుంది కదా. సో ఎవ్రీ మంత్ మనకు క్లీనింగ్ సప్లైస్ అంటే మెయిన్గా మనకి ఎక్కువ అయ్యేది ఏంటంటే పేపర్ టవల్స్, వైప్స్ అండ్ హ్యాండ్ సోప్స్, ఇవి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇవి మనకి అరౌండ్ $70 to $80 అని పెట్టుకోండి. ఎందుకంటే పేపర్ టవల్స్ మీకు కనిపించకుండా అయిపోతూనే ఉంటాయి అన్నమాట. సో రఫ్గా చెప్తున్నాం, అది డిపెండెన్సీ ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఉన్న కిడ్స్ బట్టి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ కిడ్స్ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మస్ట్ అండ్ షుడ్గా అయ్యే ఎక్స్పెన్స్ ఏంటంటే కిడ్స్కి ఫుడ్ అనమాట. మనం డే కేర్లో మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామా, ప్రొవైడ్ చేయట్లేదా అన్న దాన్ని బట్టి ఇది డిసైడ్ అయి ఉంటుంది. కొంతమంది ఏంటంటే కిడ్స్ని వాళ్ళు లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ తెచ్చుకోమని చెప్తారు. కొంతమంది ఏంటంటే మార్నింగ్ స్నాక్, బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. వాళ్ళు ఎన్ని అవర్స్ మన దగ్గర ఉన్నారో దాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి అరౌండ్ పర్ వీక్కి మనకి $150 to $200 అవుతుంది మించుమించు. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇప్పుడు. దాంట్లో ఏంటంటే మనకి స్టేట్ రూల్ ప్రకారం పిల్లలకి ఒక ఫ్రూట్ కంపల్సరీ ఇవ్వాలి, ఒక వెజిటబుల్ కంపల్సరీ ఉండాలి, కొంచెం ప్రోటీన్ అందాలి అండ్ మిల్క్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు తిన్నదానికన్నా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా చెప్పాలంటే. వాళ్ళు తినేదే ఇంత, కాకపోతే మనం అన్ని రకాల ఐటమ్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. దాని ద్వారా మనకి అరౌండ్ $150 to $200 ఆర్ ఇంకా ఎక్కువ కిడ్స్ ఉంటే మనకి ఫుడ్ ఇంకా ఎక్స్పెన్స్ అవ్వచ్చు. సో దీనికి కూడా మీకు ఇంకొకసారి చైల్డ్ కేర్కి మనం మీల్ ప్రెప్ ఎలా చేసుకోవాలి, అంటే ఏమేమి ఐటమ్స్ ముందే కట్ చేసుకొని ఉంచుకోవాలి, ఎలా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి, సో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి, ఏవి ఈజీగా చేసే ఐటమ్స్, క్విక్ స్నాక్స్, క్విక్ ఫుడ్, అవన్నీ ఎలా కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. దానికి కూడా నేను ఇంకొక మంచి వీడియో చేస్తాను. ఇంకొకటి మస్ట్ మనం చూస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ప్రతి చైల్డ్ కేర్లో మ్యాండేటరీ అనమాట. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది మనకి $80 to $100 ఉంటుంది. అది కాకుండా మనకి బయట ఏసీ అవుట్లెట్స్ ఉంటాయి కదా, దానికి మనకు కవర్ చేయడానికి గేట్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్, గేట్స్ ఇవి వన్ టైం అనమాట. అంటే ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇయర్లీ వన్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో దానికి మనకి అరౌండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకవేళ 80 అనుకుంటే గేట్స్ ఇంకొక 70 to 80, అరౌండ్ $150 to $200. సో ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 year వరకు మన గేట్స్ అయితే ఇంకా పర్మనెంట్ కాబట్టి మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను చెప్తున్న గేట్స్ అంటే మనకి ఇంటికి బ్యాక్ యార్డ్లో చూస్తే ప్రతి ఒక్కటి యూఎస్లో హౌసెస్కి ఏసీ యూనిట్ పెద్దది ఉంటుంది అన్నమాట. దానికి బార్డర్ అంతా కవర్ చేస్తూ మనం గేట్స్ వేయాలన్నమాట, అంటే పిల్లల లోపల చేతులు పెట్టకుండా. సో అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి యాన్యువల్లీ కాబట్టి యాన్యువల్లీ ఒక $70 to $80 అవుతుంది అనమాట. సో ఓవరాల్ మనకి ఒక $500 to $800 అనేది స్టార్ట్ చేయడానికి మినిమం అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మిగతా ఇంకా చైల్డ్ కేర్ రన్ చేసే ఎక్స్పెన్సెస్, ఆర్ట్ సప్లైస్ అని, పెన్స్ అని, పేపర్స్ అని, పాంపామ్స్ అని, మనకి జిప్ టైస్ అని, లేదంటే ఇంకా మార్కర్స్, క్రేయాన్స్, పెయింట్స్, ఇవన్నీ ఏంటంటే కనపడకుండానే చాలా అవుతుంటాయి. సో ఇవన్నీ ఓవరాల్ మనకు ఫస్ట్ ఏంటంటే మరీ ఎక్కువ కొనకుండా, ఇప్పుడు 10 boxes ఆఫ్ క్రేయాన్స్ కాకుండా 1 box ఆఫ్ క్రేయాన్ కొని మేనేజ్ చేయొచ్చు కదా. సో ఇది మీరు ఎలా రన్ చేయాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట. సో పేపర్ని కూడా మొత్తం ఫుల్ పేపర్, ఒకవేళ మీకు పేపర్ కన్స్టెంట్ ఉండి బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటే మొత్తం పేపర్ ఇవ్వకుండా హాఫ్ పేపర్స్ ఇవ్వండి. వాళ్ళు ఎలా
ఎలానో యూస్ చేసేది చిన్న పార్ట్. సో మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ సప్లైస్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మినిమం టు మినిమమ్ మస్ట్ అండ్ షుడ్ సప్లైస్కి స్టార్ట్ చేయడానికి మనకి, అండ్ బెడ్స్ ఒకటి మ్యాండేటరీగా కొనాలి. ఇంకేం కావాలి, సో టాయ్స్ కిచెన్ సెట్ అని, కిచెన్ అని, సప్లైస్ అని, బ్లాక్స్ అని, బిల్డింగ్ బ్లాక్స్ అని, సో ఇవన్నీ మనం ఎలా చీప్ అండ్ బెస్ట్లో కొనుక్కోవచ్చు అనే దానికి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు జస్ట్ బడ్జెటింగ్కి మీకు అవుట్లైన్ ఇస్తున్నాను అనమాట. సో ఆ వీడియో కావాలనుకుంటే నాకు కింద బ్లాగ్స్ అనో లేకపోతే కామెంట్ చేయండి. నాకు టాయ్స్ ఎలా కొనుక్కోవాలనేది కామెంట్ చేయండి. నేను ఎక్కడెక్కడ తక్కువ కొనుక్కోవచ్చు, ఎలా కొనుక్కోవచ్చు అనేది కూడా ఒక లాంగ్ లెంత్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మస్ట్ మనకి 400 to 800 బడ్జెట్ అయింది. సో ఇప్పుడు షుడ్ హ్యావ్ యాక్టివిటీస్, అంటే ఇవి లేకపోయినా డే కేర్ నడుస్తుంది, కానీ ఉంటే బాగుంటుంది అనుకునేవి. సో దీనికి ఏంటంటే ఎక్స్ట్రా, ఇప్పుడు మనకి ఒక కిచెన్ సెట్ అంటే ఒక డ్రామాటిక్ ప్లే ఏరియాలో నీకు ఒక కిచెన్ సెట్ ఆర్ లైక్ చిన్న టేబుల్, కొంచెం టాయ్స్ ఉంటే రన్ అవుతుంది. దాంతోపాటు నువ్వు ఒక కిచెన్, ఒక వాషింగ్ మిషన్, ఒక రెఫ్రిజిరేటరు అన్నీ అరేంజ్ చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. దానివల్ల ఏంటి, నీకు ఎక్కువ మంది నీ దానికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు 2 డే కేర్స్ కంపేర్ చేసినప్పుడు, ఒక దగ్గర కొన్ని టాయ్స్ ఉండి దాంట్లో మేనేజ్ చేసేదానికి, ఒక దగ్గర ఎక్కువ టాయ్స్ ఉండి దాన్ని రొటేట్ చేసిన వాళ్ళకి ఆబ్వియస్గా మనం ఏం ప్రిఫర్ చేస్తాం, ఎక్కువ ఉండాలి. సో అందుకే ఏంటంటే ఇది మ్యాండేటరీ కాదు, కాకపోతే ఉంటే బాగుంటుంది అనేటటువంటి అనమాట. సో దీంతో పాటు మనకి ఇది అరౌండ్ 100 అనుకోండి, ఒక మంత్కి మీరు పెట్టుకునేది. అంటే ఎవ్రీ మంత్ కొనాల్సిన అవసరం లేదు కదా. సో కొన్నిసార్లు మనకి మార్కెట్ ప్లేస్లో కానీ, గుడ్ విల్లో కానీ, వాల్యూ విలేజ్లో కానీ, లేకపోతే ఎవరైనా టాయ్స్ డొనేట్ చేసినప్పుడు గరాజ్ సేల్స్కి వెళ్తుంటే మీకు ఇలాంటివి చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, తక్కువలో దొరుకుతాయి అనమాట. సో దీంతో పాటు మనకి అవుట్డోర్ టాయ్స్ కూడా కొన్ని కావాలి. దానికి జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు వాల్మార్ట్ లాంటి దానికి వెళ్తే మనకి టాయ్స్, డాల్ హౌస్, లేకపోతే శాండ్ పిట్ అలాంటివి ఫస్టే మనం పెద్ద కొనకుండా ఒక పెద్ద బాక్స్, టార్గెట్లో వాల్మార్ట్లో ఇంత బాక్స్ కొనండి, దాని నిండా శాండ్ నింపండి, కొన్ని శాండ్ టాయ్స్ వేయండి. అది మీకు డేకే డెవలప్ అయ్యి మనీ వచ్చిన తర్వాత అప్పుడు రియల్ శాండ్ పిట్ని కొనొచ్చు. ఆ రియల్ శాండ్ పిట్ కొనాలంటే మీకు ఎంత, ఒక 150-200 అవుతుంది. అదే ఒక ఇంత బాక్స్ నేను మొన్న వాల్మార్ట్లో కొన్నా, $10కి ఇంత బాక్సులు 2 వచ్చాయి. దాని నిండా శాండ్ ఫిల్ చేస్తే దాంట్లో మీకు ఒకవేళ శాండ్ పిట్ టాయ్స్ లేకపోతే స్పూన్లు ఇవ్వండి, గిన్నెలు ఇవ్వండి, గరిటెలు ఇవ్వండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు. దాంట్లో కొంచెం వాటర్ వేస్తే సాఫ్ట్గా అవుతుంది కదా, అంటే దాంతో క్యాసిల్స్ బిల్డ్ చేస్తారు. సో ఇదంతా ఎలా ఉంటుందంటే మీ క్రియేటివిటీకే వదిలేస్తుంది అనమాట. మీరు ఎంత బాగా యాక్టివిటీస్ క్రియేట్ చేయగలరు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఇండోర్ టాయ్స్, అవుట్డోర్ టాయ్స్ ఓవరాల్గా కలిపి ఒక 200 to 300 అని పెట్టుకోండి. అది ఒక్క టైం పెడితే సరిపోతుంది అనమాట, ఎవ్రీ మంత్ పెట్టాల్సిన అవసరం లేదు. దీంతోపాటు మనకి పేపర్ సప్లైస్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ అవి చేస్తాం కదా. సో పేపర్ మనం తక్కువ యూజ్ చేయాలంటే, రీసైకిల్ చేయడానికి ఏం చేయాలంటే, లామినేట్ చేస్తాం అనుకోండి, దాని మీద డ్రా చేస్తారు, కలర్ చేస్తారు, మళ్ళీ మనం వైట్తో అరేంజ్ చేసేయచ్చు అనమాట. సో నేను ఒక మంచి లామినేటర్ మీద ఇన్వెస్ట్ చేశాను అండ్ ప్రింటర్ మీద ఇన్వెస్ట్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ అయ్యే ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతాయి. లామినేటర్ అరౌండ్ $40-50 అనుకోండి, ప్రింటర్ అరౌండ్ ఒక $100 అనుకోండి, ఇంకా మనకి ఎవ్రీ మంత్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం బుక్స్ అని, కలరింగ్ పేపర్స్ అని అన్నీ కొంటుంటాం కదా, సప్లైస్, దానికైతే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఆప్షనల్ అనమాట. ఈ ఆప్షనల్ అంటే ఎలా వస్తాయంటే, సోఫాలని, లేకపోతే డెకరేషన్ అని చెప్పి, లేకపోతే లోగో అని, వెబ్సైట్ అని, అవన్నీ మనం వెబ్సైట్ లోగోలు అవి మనం ఇండివిజువల్గా మనం చేసుకోగలిగితే ఓకే. లేదు ప్రమోషన్ కానీ, పాంప్లెట్స్ అని, లేకపోతే ఇవన్నీ అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇంకొకటి మనం పెయిడ్ యాప్స్ అనేది అనమాట. అంటే మనం పేపర్తోనైనా సైన్ ఇన్, సైన్ అవుట్స్ అవన్నీ పేపర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మనం బిల్ట్ ఇన్ యాప్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట, చైల్డ్ కేర్ రిలేటెడ్. వాటిలో వాళ్ళు ఏంటంటే మనకి కరికులం ప్రొవైడ్ చేస్తారు, సైన్ ఇన్, సైన్ అవుట్ షీట్స్ అనేవి, షీట్స్ కాకుండా మనం ఆన్లైన్ సైన్ ఇన్, సైన్ అవుట్ అవి చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ట్యాబ్లెట్ వాడుకోవచ్చు, మనం ఫోన్ వాడుకోవచ్చు. సో ఈ యాప్స్ అరౌండ్ మంత్కి $70-80 ఉంటాయి. సో ఇవన్నీ ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే పేపర్స్ ప్రింట్అవుట్ తీసి పేపర్ వర్క్ మీద చేసుకోవచ్చు, మీ ట్యాక్సింగ్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు, మీ బడ్జెటింగ్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీకు అలా కుదరదు అంటే మనకి
సపోర్ట్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చింది బెస్ట్ది పిక్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే, ఫైనల్గా గ్రూప్ చేసి చెప్పాలి అంటే, ఒక మంత్కి మనం డే కేర్ రన్ చేయడానికి ఎక్స్పెన్సెస్ మనకు $300 to $400 అవుతుంది అనమాట. అంటే ఇంక్లూడింగ్ ఫుడ్, క్లీనింగ్ సప్లైస్, వైప్స్ అండ్ ఇంకేంటి మనకు పేపర్స్, ఆర్ట్ మెటీరియల్, క్రాఫ్ట్ మెటీరియల్, సో ఇవన్నీ కలిపి ఒక $300 to $400 అనుకోండి. అది కాకుండా మనకి ఫుడ్ అనేది ఇది వీక్లీ బడ్జెట్. ఫుడ్ మనకి వీక్లీ 150 అలా అవుతుంది అనమాట. సో మంత్కి చూసుకుంటే 400-500 అలా అవుతుంది. ఎందుకంటే డిపెండ్స్ అని చెప్పాను కదా, మనకి ఎంతమంది కిడ్స్ వస్తున్నారు. ఇప్పుడు ఒక డే కేర్కి 12 కిడ్స్ ఉంటారు. 12 కిడ్స్ అనుకోండి ఈ బడ్జెట్ అవుతుంది. కొంచెం తక్కువ కిడ్స్ అనుకోండి తక్కువ బడ్జెట్ అవుతుంది. సో అది కాకుండా ఇంకా ఆప్షనల్ చెప్పా కదా, ఈ ఎక్స్ట్రా ఖర్చులు, ఎక్స్ట్రా కంఫర్ట్, ఎక్స్ట్రా యాప్స్ అని, లేకపోతే మంత్లీ ట్రైనింగ్స్ అని, అవన్నీ చూసుకుంటే ఇంకా 150 to 200 అనుకోండి. సో మీరు మీ డే కేర్ని ఎలా రన్ చేస్తున్నారు అనుకుంటున్నారో, మీకు బడ్జెట్ టైట్ ఉందా లేకపోతే మినిమం బడ్జెట్తో స్టార్ట్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి మీ బడ్జెట్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నా బడ్జెటింగ్ టిప్స్ ఏంటంటే, ప్రతిదీ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ట్రాక్ చేసుకోండి. ఎక్కడైనా నోట్ చేసుకోండి. లేకపోతే అమెజాన్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, తేమోలో ఎంత ఖర్చు పెడుతున్నారు, లేకపోతే ఇన్ స్టోర్స్కి వెళ్ళి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మనం సెన్సరీ యాక్టివిటీస్ చేస్తాం, సెన్సరీ సప్లైస్ కొంటాం. సో ఇవన్నీ ఎక్కడైనా ట్రాక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మనం ఏం చేయాలంటే, ఒక్కసారి కొన్నదాన్ని ఎలా మళ్ళీ రీయూజ్ చేయాలి, దాన్నే మల్టిపుల్ వేస్గా ఎలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ శాండ్ కొన్నాం అనుకో, శాండ్ పెయింట్ కింద వాడచ్చు, సెన్సరీ బిన్లో శాండ్ కింద వాడచ్చు, లేకపోతే శాండ్ డౌతో తయారు చేయొచ్చు. సో ఇలా అనమాట, మనం ఏమేమి కొంటున్నాము, దాన్ని ఎన్నిసార్లు రీయూటిలైజ్ చేస్తున్నాము, దాని లైఫ్ని ఎంతకాలం వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అండ్ మనం టాయ్స్ కూడా కొంటాం కదా, సో టాయ్స్ని కూడా బాగా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే కొన్ని టాయ్స్ ఈ మంత్ తీయండి, మళ్ళీ ఆ టాయ్స్ని లోపల పెట్టండి, ఒక 1 month తర్వాత 2 months తర్వాత మళ్ళీ ఆ టాయ్స్ని బయటకు తీయండి. సో టాయ్ రొటేషన్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఉన్న టాయ్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, మనకి యాక్టివిటీస్ ప్లాన్ చేయడానికి. ఇంకొక మన చుట్టుపక్కల ఉన్న డే కేర్స్తో మీరు ఎప్పుడు కంపేర్ చేసుకోండి. పెద్ద పెద్ద డే కేర్స్తో అసలు కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే ఇన్ హోమ్ డే కేర్ బడ్జెట్ డిఫరెంట్ ఉంటుంది, ప్లేస్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ పేరెంట్స్ వచ్చే వాళ్ళు కూడా డిఫరెంట్ ఉంటారు. అంటే డిఫరెంట్ అంటే పేరెంట్స్ ఇంటికి ఇన్ హోమ్కి ఎందుకు పంపిస్తున్నారు, సెంటర్స్లో లాగా పెద్దగా ఉండకుండా మన పిల్లలకి 1-on-1 అటెన్షన్ రావాలి, హోమ్ లైక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని చెప్పి. సో సెంటర్స్ అలా కాదు కదా, అది మార్నింగ్ ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ క్లోజ్ చేస్తారు. కానీ ఇన్ హోమ్ ఏంటంటే ఇన్ హోమ్ ఫీలింగ్ రావాలి, వాళ్ళు పిల్లలు బయటకు వెళ్ళినా కూడా ఇంట్లోనే ఉండేటట్టు ఉండాలి అనే కదా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్. సో దాన్ని రీచ్ అవ్వడానికి, దాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సేఫ్టీ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. మనకి సేఫ్టీకి ఏమేం కావాలి అనేవి మ్యాండేటరీగా మనకి స్టేట్ కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది కదా, ఆ విషయంలో డబ్బుల గురించి ఆలోచించి ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, హోమ్ బేస్డ్ డే కేర్ రన్ చేయాలంటే బడ్జెట్ కన్నా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే మీ బడ్జెట్ని అంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రతి ఒక్క రూపాయిని మంచిగా యూటిలైజ్ చేసి, సో ఏది ఎక్కడ ఎంత అవసరమో అంతవరకే పెట్టండి, అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్సీ థింగ్స్కి పోయి, లేకపోతే పిల్లలు యూస్ చేస్తున్నారా లేదా, ఎంతవరకు యూస్ చేస్తున్నారు, మనం ఒక టాయ్ని ఇస్తున్నామంటే ఆ టాయ్ వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది, ఏం లెర్నింగ్ వస్తుంది, అవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేయండి. ఊరికే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నంత మాత్రాన మనకి స్టూడెంట్స్ వస్తారని లేదు, మన చైల్డ్ కేర్ బాగా రన్ అవుతుందని లేదనమాట. సో మీరు ఎంత బాగా ప్లానింగ్ చేసుకొని, ఎంత బాగా బడ్జెటింగ్ చేసుకుంటే మీ చైల్డ్ కేర్ అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యి ఉంటే, అట్లీస్ట్ ఒక్క ఐడియా అయినా నేను ఇచ్చి ఉండుంటే, మీ డౌట్స్ ఒక్కటైనా క్లియర్ చేసి ఉంటే, దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలనేది మీరు నాకు చెప్తే నేను దాన్ని బట్టి వీడియోస్ అనేది ప్లాన్ చేసుకోగలను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.